దేవునికి మహిమ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు, శుభములు, దేవుని యొక్క ఆశీస్సులు. మిత్రులారా, నిన్న 24 నిమిషాలు వీడియో పెట్టడం జరిగింది. దేశవ్యాప్తంగా చూసుకుంటే ఈ సనాతన ధర్మం కోసం, హిందూ మతం కోసం, హిందువుల భద్రత కోసం, రక్షణ కోసం, హిందువుల ఆస్తులు, వారి యొక్క హక్కుల కోసం మరి బీజేపీ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, విశ్వ హిందూ పరిషత్ కానీ ఎవరు కూడా పట్టించుకోకుండా వీళ్ళు 100 సంవత్సరాలుగా ఈ ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు 100 సంవత్సరాలుగా కూడా వాళ్ళు ఎజెండా ఏంటంటే ఈ దేశాన్ని హిందూ దేశంగా మార్చాలని. అది జరిగే పని కాదు. నిజంగా మీకు హిందువుల మీద ప్రేమ ఉంటే సనాతన బోర్డు స్వతంత్రం వచ్చిన తర్వాత క్రైస్తవులకి క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ ఉన్నట్టు, ముస్లింలకి వక్ఫ్ బోర్డు ఉన్నట్టు, హైందువులు కూడా అలాగే ఏర్పాటు చేసేవాళ్ళు. ఈ కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ వీళ్ళు చేసేవాళ్ళు. ఇది కాంగ్రెస్, బీజేపీ, ఈ ప్రాంతీయ పార్టీలు అందరూ కూడా మతాన్ని, కులాన్ని అడ్డం పెట్టుకొని ఈ దేశాన్ని నాశనం చేస్తూ వచ్చారు. ప్రజలకి మీ యొక్క లాజిక్లు, మీ యొక్క తంత్రాలు, మీ యుక్తులు, కుయుక్తులు, మీ ఎత్తుగాళ్ళు ప్రజలకు తెలిసినాయి. రాజకీయ నాయకులారా, ఈరోజు మచిలీపట్నం నుండి క్యాస్ట్లెస్ ఇండియన్ క్రిస్టియన్గా నేను దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి, మరి ముఖ్యంగా మచిలీపట్నం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఒక ఓటర్గా, ఒక భారతీయుడిగా, క్యాస్ట్లెస్ ఇండియన్గా, రాజకీయ విశ్లేషకుడిగా, సంఘ సంస్కర్తగా నేను పిలుపునిచ్చేది ఏంటంటే, యథార్థవంతులైనటువంటి హైందవులు, యథార్థవంతులైనటువంటి క్రైస్తవులు, యథార్థవంతులైన ముస్లింలు, యథార్థవంతులైనటువంటి అంబేద్కరిస్టులు, యథార్థవంతులైనటువంటి సిక్కులు, జైనులు, నాస్తికులతో సహా యథార్థంగా సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ కులానికి కానీ, ఏ మతానికి కానీ, ఏ డినామినేషన్కి కానీ ఎటువంటి నష్టం జరగకుండా, వాళ్ళ హక్కులకి భంగం కలగకుండా సామాజిక న్యాయంతో, సమైక్య స్ఫూర్తితో, సార్వభౌమాధికారంతో దేశ ప్రగతి కోసం అందరూ కూడా పాటుపడాల్సిన పని. ఆ పనిని పక్కన పెట్టి వ్యర్థమైనటువంటి పనులన్నీ కూడా పెట్టుకొని ఈ భారతదేశాన్ని పనిచేసుకున్నారు. మిత్రులారా, భారతదేశాన్ని పనిచేసుకున్నారు. ఈ రాజకీయ నాయకులు ఈ దేవాదాయ శాఖ భూములన్నిటిని కూడా పనిచేసుకున్నారు. అటవీ భూములు పనిచేసుకున్నారు. ఈ రాజకీయ నాయకుల దగ్గర ఉన్నటువంటి వందల వేల ఎకరాలు పొలాలు, బంజరు భూములు ఎన్నో ఉన్నాయి. ఇటు కాంగ్రెస్లో, బీజేపీలో, అన్ని పార్టీల్లో యథార్థవంతులు, నీతిమంతులు, భారతీయులు, మానవత్వం గలవాళ్ళు, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానంలో బోధించు, సమీకరించు, పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప భారతదేశంలో అందరూ కూడా స్వతంత్రులు, బానిసలు ఎవరు లేరు అని ప్రతి పార్టీలో, ప్రతి కులంలో, ప్రతి మతంలో యథార్థవంతులు, సత్య సంబంధులు ఉన్నారు. వాళ్ళకి నేను పిలుపునిచ్చేది ఏంటంటే, హిందూ సనాతన బోర్డు ఏర్పాటు చేయాలి అని మీ పార్టీల్లో, మీ సంఘాల్లో, మీ మతాల్లో ఉన్నటువంటి మత పెద్దలకి, రాజకీయ నాయకులకి, ఈ పార్టీ అధినేతలకి తెలియపరిచినట్లయితే ఈ భారతదేశంలో శాంతి, సమాధానం, ప్రజలు నెమ్మదిగా బ్రతుకుతారు.
జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి, చంద్రబాబు నాయుడు గారిని అడగండి, మోడీ గారిని అడగండి, రాహుల్ గాంధీ గారిని అడగండి, సనాతన బోర్డు ఏర్పాటు చేయండి అని, సనాతన బోర్డు ఏర్పాటు చేయండి అని. ముస్లింలకి వక్ఫ్ బోర్డు ఉంది, వాళ్ళకి పొలాలు ఉండి, స్థలాలు ఉండి, మసీదులకి, శ్మశానాలకి స్థలాలు ఉండి. అదే ప్రకారంగా క్రైస్తవులు కూడా పొలాలు ఉండి, చర్చిలు ఉండి, స్కూళ్ళు ఉండి, కాలేజీలు ఉండి, స్థలాలు ఉండి, హాస్పిటల్ ఉండి. హైందువులకి గుళ్ళు ఉండి. మరి ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా కొన్ని కాలేజీలు, కొన్ని స్కూళ్ళు, స్వచ్ఛంద సేవా సంస్థలు వాళ్ళు పెట్టారు. 43,000 శాఖలు పెట్టారు. హైందువులకి ఉద్ధరించింది ఏమీ లేదు, హైందువులు మేలు చేసింది ఏమీ లేదు. ఆ మోహన్ భగవత్, ఈ ఆర్ఎస్ఎస్ మత ఉగ్రవాదులు లేచిన దగ్గర నుంచి హైందువులే హింసిస్తున్నారు వీళ్ళు. హైందువుల మీద దాడులు. హైందవ మతం హైందువులు మైనార్టీలు అయిపోయారు. హైందువులు సంఖ్య తగ్గిపోతున్నారు. అందరూ కూడా క్రైస్తవులుగానే మారిపోతున్నారు, ఎక్కువగా క్రైస్తవులుగా మారిపోతున్నారు. స్వాతంత్రం రాకమునుపు, వచ్చినాక అప్పుడున్నటువంటి హైందవ మతంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ వల్ల అనేక మంది దేవుణ్ణి ఆరాధించడానికి కూడా మనకు ఆంక్షలు పెట్టారా ఈ మతంలో. దేవుడు ఎవరో మనకు తెలియదు, ముక్కోటి దేవుళ్ళు, ముక్కోటి దేవతలు ఉన్నారో తెలియదు. ఒకడేమో తల నుంచి పుట్టాడు, ఒకడో భుజాల నుంచి పుట్టాడు, ఒకడేమో ఉదరం నుంచి పుట్టాడు, ఒకడేమో కాళ్ళ నుంచి పుట్టాడు అంటున్నారు. ఈ పంచములు, అసృష్యులు, అంటరానోళ్ళు ఎక్కడి నుంచి పుట్టారో తెలియదు అంటున్నారు. ఈ గోలంతా ఎందుకురా? మనం దేవుడిని ఆరాధించుకోవాలి. మనల్ని గుళ్ళోకి రానిచ్చే, ఏ గుళ్ళోకి రానిస్తారు అక్కడికి వెళ్దాం అనుకొని వాళ్ళు నిర్ణయం తీసుకొని చర్చికి వెళ్ళారు. చర్చిలోకి రానిచ్చారు, మసీదులోకి రానిచ్చారు, గుళ్ళోకి రానివ్వలా అని చెప్పి అలా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలా వచ్చి ఆ దేవుణ్ణి వెతికి కనుగొని యేసే నిజమైన దేవుడు, ఇంకా వేరే దేవుడు లేడని చెప్పి అలా ఉండిపోయారు. మరి యేసు నిజమైన దేవుడే నమ్ముకుని అక్కడ నమ్ముకున్నోడు తిరిగి హిందువులుగా మారినోళ్ళు ఎవరు లేరు, ఒక్కడు ఉండడు. ఎందుకంటే యేసుక్రీస్తు యొద్దకు వచ్చేవాళ్ళు అందరూ కూడా రొట్టె కోసం, చేప కోసం వచ్చేవాళ్ళు వాళ్ళు క్రైస్తవులు కాదు. స్వస్థతల కోసం, ఆశీర్వాదాల కోసం వచ్చేవాళ్ళు క్రైస్తవులు కాదు. ఈరోజు చర్చిల్లో ఉన్నవాళ్ళు చాలామంది హిందువులే ఉన్నారు. క్రైస్తవులు యథార్థవంతులైన క్రైస్తవులు అయితే వాక్యాన్ని అనుసరిస్తారు, ఆత్మానుసారంగా నడుచుకుంటారు. 100కి 80 మంది నకిలీ క్రైస్తవులు ఉన్నారు, నకిలీ బోధకులు ఉన్నారు. ఒక 20% మాత్రమే ఒరిజినల్ క్రైస్తవులు ఉన్నారు, ఒరిజినల్ బోధకులు ఉన్నారు. వీళ్ళు సంస్కరణకి, దిద్దుబాటుకి సహకరించరు. నిన్న 24 నిమిషాలు వీడియో పెట్టా. పవన్ కళ్యాణ్ గారు సనాతన బోర్డు ఏర్పాటు చేయండి అని చెప్పి మాట్లాడుతున్నటువంటి ఏకైక వ్యక్తి భారతదేశంలో. సనాతన బోర్డు ఏర్పాటు చేయాలని ఎవరు అడగల. డాక్టర్ కేపాల్ గారు అడిగారు, పెయ్యిల మధు జాన్సన్ నేను అడిగా, ఓఫీర్ గారు అడిగారు. మేధావులు అడుగుతున్నారు సనాతన బోర్డు ఏర్పాటు చేయండి. ప్రొఫెసర్లు, మేధావులు అడుగుతున్నారు. క్రైస్తవులకి క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ ఉంది, వాళ్ళకి గుళ్ళ మీద వచ్చే ఆదాయాన్ని వాళ్ళే తీసుకుంటున్నారు. ముస్లింలు కూడా అలాగే తీసుకున్నారు. ఈ హైందువుల ఆస్తుల మీద, వాళ్ళ విరాళాల మీద, ఆ డబ్బు మీద రాజకీయ నాయకులకి అధికారం తీసుకుని ఒక దేవాదాయగా పెట్టారు. మరి ఈ క్రైస్తవ మతాన్ని, ఈ ముస్లిం మతాన్ని ఎందుకు దేవాదాయ శాఖలు ఎందుకు కలపలేకపోయారు? కాంగ్రెస్, బీజేపీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కలపరు. మోహన్ భగవత్కి ఇష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ దేశంలో యేసు ప్రభు పేరు ఎత్తకూడదు, ఎవరు యేసు ప్రభు నమ్ముకోకూడదు, అదో దయ్యం. ఆ మోహన్ భగవత్కిను ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు మీకు పట్టిన దయ్యాలయ్యి. యేసు ప్రభు నమ్ముకుంటూ వచ్చే నష్టం ఏంటి? యేసుక్రీస్తు నమ్ముకున్నవాడు నిజంగా ఆ
దానివల్ల ఎంత దేశానికి ఎంత మేలు జరుగుతుంది. సిగరెట్లు మానేస్తున్నారు, మందు మానేస్తున్నారు, వ్యభిచారం మానేస్తున్నారు, దొంగతనాలు మానేస్తున్నారు, లంచాలు తీసుకుంటున్నా ఈ దేశం ఎంత శాంతిగా ఉంటుంది, ఎంత అభివృద్ధి చెందుతుంది. ఈరోజు భారతదేశంలో ప్రజలు ఎంత ప్రశాంతంగా బతుకుతున్నారంటే ప్రభుని యేసుక్రీస్తు నమ్ముకుంటాం వల్లే ఇంత ప్రశాంతంగా బతుకుతున్నారు. లేకపోతే గతంలో మూతి ముంత వెనకాల తాటే కట్టి ఈడు అంటరానోడు, ఆడు అసురుషుడు, ఆడు శూద్రుడు, ఈడు బేపనోడు, ఈడు తల నుంచి పుట్టాడని పనికి మళ్ళీ చెత్తబాగుడంతో ఆగి ఈ దేశాన్ని నాశనం చేసింది ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ. ఈరోజు ఏమడుగుతున్నాం మేము? హైందువులందరూ మా బంధువులే, మేమందరం హైందువులమే, విగ్రహారాధికులమే, గుళ్ళు గోపురాలు తిరిగిన వాళ్ళమే, యజ్ఞాలు యాగాలు చేసిన వాళ్ళమే. పూనకాలు వచ్చినాయి. మా బంధువులందరూ కూడా, మా నాన్నగారు, మా పెదనాన్న వీళ్ళందరూ కూడా పూనకాలు వచ్చాయి. గొంతెనమ్మ పండుగలు చేసేవాళ్ళు, శివుణ్ణి ఆరాధించేవాళ్ళు. రామర్జీ మతం, ఎన్ని మతాలు ఉండే. సనాతన బోర్డు ఏర్పాటు చేయడానికి ఎవరికి ఇష్టం ఉండదు. జగన్కి ఇష్టం ఉండదు, చంద్రబాబుకి ఇష్టం ఉండదు, రేవంత్ రెడ్డికి ఇష్టం ఉండదు, రాహుల్ గాంధీకి ఇష్టం ఉండదు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అసలు అంతకంటే ఇష్టం ఉండదు. ఆయన ఏం చెప్తున్నాడు? మొత్తం ఈ మతాలన్నీ డెమాలిష్ చేసేసి ఒకే ఒక మతం పెడదాం, అదేంటంటే నాస్తిక మతం. అసలు దేవుడు లేడు, నేనే దేవుణ్ణి అంటాడు నరేంద్ర మోడీ గారు. కాబట్టి మిగిలేది ఏంటంటే ఒకే ఒక మతం మిగులుద్ది, నాస్తిక మతం మిగులుద్ది. ఇవన్నీ డెమాలిష్ చేయడానికి చూస్తున్నారు ఈ అంబేద్కరిస్టులు, ఈ పాస్టర్లు, నకిలీ క్రైస్తులు. వీళ్ళందరూ కూడా ఏంటంటే బతకలేక బడి పొంతులు అన్నట్టు యేసు ప్రభు దగ్గరికి వెళ్తే ఉద్యోగాలు వస్తాయి, ఆశీర్వాదాలు వస్తాయి, స్వస్థత దొరుకుద్ది. ఇలా వచ్చిన నకిలీ క్రైస్తువులు నేను అడుగుతున్నా ఈరోజు, మీరు చర్చికి వెళ్ళినాక హిందూ పేర్లు ఎందుకు పెట్టుకున్నారు? రికార్డులు ఎందుకు రాసుకుంటలేదు? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడుద్ది. మారుమనసు పొందారు, బాప్తిసం తీసుకున్నారు, గవర్నమెంట్ గజెట్లో మీ పేరు క్రిస్టియన్కి ఎందుకు నమోదు చేర్చుకోరు. ఇప్పుడు ముస్లింలు విగ్రహారాధన చేస్తారు, క్రైస్తవులు విగ్రహారాధన చేస్తారు. పెళ్లి చేస్తే పంతులు గారితే లగ్గపత్రిక వెళ్తారు, మామిడాకులు కడతారు, బొట్టు కాటుగా కొబ్బరికాయలు కొడతారు, ధ్వజ స్తంభాలు పెడతారు, మొత్తం కాపీ కొడతారుగా. హిందూ మతాన్ని ఎందుకు కాపీ కొడుతున్నారు? కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇది మచిలీపట్నం నుంచి ఢిల్లీ వరకు, ఢిల్లీ నుండి గల్లీ వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశవ్యాప్తంగా సనాతన బోర్డు ఏర్పాటు చేయాలి. దానికి ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళు మాత్రమే రేపు ఓట్లు అడగటానికి రాణిస్తాం. హైందవ సోదరులకు తెలియట్లా, చాలామందికి తెలియట్లా. మోడీ గారు ఏదంటే ఇక అదే, పవన్ కళ్యాణ్ గారు ఏదంటే ఇక అదే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన హిందువుని, ముక్కోటి దేవుళ్ళు, ముక్కోటి దేవతలు, పండగలు, మా సంస్కృతులు, సాంప్రదాయాలు కాపాడుతున్నాం, ధర్మం కోసం హిందూ సనాతన బోర్డు ఏర్పాటు చేసి నా హిందువులకి నేను ప్రతినిధిగా ఉంటానని చెప్పి ధైర్యంగా దమ్ముగా మాట్లాడుతున్నాడు. సంతోషం. ఆయనంతా ఒక హిందువుల గురించే మాట్లాడుతున్నాడని చెప్పి క్రైస్తవులు ఓట్లు వేయకుండా ఉంటారనుకుంటున్నారా? వేస్తారు. మాట్లాడే దాంట్లో న్యాయం ఉంది. ఆయనకి ఇష్టం అండి, పవన్ కళ్యాణ్ గారికి ముక్కోటి దేవుళ్ళు, ముక్కోటి దేవతలు అంటే ఇష్టం. మాకు యేసుక్రీస్తు అంటేనే ఇష్టం. ఏమంటున్నారు? గుడులు, మసీదులు, చర్చిలు, రోడ్ల మీద ట్రాఫిక్ అభ్యంతరంగా ఉన్నాయన్నీ కూడా కూల్చేస్తామంటున్నారు. చర్చిలైనా, మసీదులైనా, గుళ్ళైనా సరే పర్మిషన్ లేని చర్చిలు, పర్మిషన్ లేని మసీదులు, పర్మిషన్ లేని గుళ్ళు మొత్తం కూల్చేయాల్సిందే. చర్చిలకు పర్మిషన్ లేవు, మసీదులకు ఎక్కడైతే లేవో తీసేస్తారు. చరిత్రలో పూర్వకాలం నుంచి రాజులు కాలం నుంచి ఉన్న మసీదులు, చర్చిలు
ట్రాఫిక్ పెరిగిపోయింది, అభివృద్ధి చెందింది, అక్కడ కాకుండా ఇంక వేరే చోట ఇస్తామనంటే వెళ్ళరు. దేవునికి ఆరాధించుకుంటాకి 4 రోడ్లు సెంటర్లో ఉండాలా? ఊరు పెరిగింది, మసీదులైనా చర్చిలైనా గుళ్ళైనా సరే తీసేసి వేరే చోట పెట్టుకోవాలి. సంస్కరణ, దిద్దుబాటు ప్రజలకి అనుకూలంగా ఉండాలి. చర్చీలు కానీ, మసీదులు కానీ, గుళ్ళు కానీ ఊరి చివరిలో ఉంటాయి, ఊరి మధ్యలో ఉండవు. ఊరి చివరిలోనే పెట్టుకోవాలి. ఊరి మధ్యలో పెట్టుకుని పిల్లలు చదువుకుంటాకి ఇబ్బందే. మైకులు, మసీదులు మైకులు, చర్చిలో మైకులు, గుళ్ళు మీద మైకులు, చట్ట వ్యతిరేకంగా, వాక్యానికి విరుద్ధంగా, దేవుడికి విరుద్ధంగా. దేవుడు ఏం అడుగుతున్నాడు? నీ దేవుడిని ఆరాధించడానికి క్రైస్తవులకి నేను అడుగుతున్నా, హైందువుల కంటే ముక్కోడి దేవుళ్ళు, ముక్కోడి దేవతలు, పండగలు, కొబ్బరికాయలు కొడతారు, పట్టుబొళ్ళిస్తారు, వాళ్ళ సిద్ధాంతాలు, వాళ్ళ ఆచారాలు వాళ్ళకు ఉంటాయి. మీకేమైంది? మీరెందుకు పండుగలు చేస్తున్నారు? సమాధుల పండగ, సమాధుల దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళకి పూజలు చేస్తారు, వాళ్ళు పూలు వేయటం, అగరతల్లి చేసుకోవడం, అదేమంటే ఏదో చెబుతారు. బైబిల్ ఎక్కడ ఉన్నాయి? బైబిల్లో లేని చేస్తున్నారు. చర్చిల దగ్గర మీరు, దేవాలయాల దగ్గర వ్యాపారాలు ఏంటి? ఇక్కడ మచిలీపట్నంలో సిఎస్ఐ చర్చి ఉంది. గత 15-20 సంవత్సరాల క్రితం అక్కడ కాంప్లెక్స్ లేవు, సిఎస్ఐ కాంప్లెక్స్ లేవు, కోట్లు కట్టేశారు వ్యాపారం. అప్పుడు కూడా మేము అడ్డుకున్నాం. సిటీ గేవ్లో పిలిచి మేము మాట్లాడడం, ధర్నా కూడా చేసాం. దేవాలయాన్ని దొంగలు కూడా చేస్తారా, వ్యాపార స్థలంగా చేస్తారా? ఎవడిచ్చాడు మీకు అధికారం? ఎక్కడుందో బైబిల్లో లేని ఎందుకు చేస్తున్నారు? ఎందుకు కాంప్లెక్స్లు కట్టారు? ఆ డబ్బంతా ఎవరి పరం చేద్దామని? ఆ దేవాలయంలో చర్చే ఉండాలి, కానీ ఆ సంఘంలో విశ్వాసాలకు సంబంధించింది. పోను స్కూల్ కట్టు, ఒక హాస్పిటల్ కట్టు, నీ క్రైస్తవులు నువ్వు చూసుకో. అది లేదు. ఇప్పుడు వైఎంసీఏ ఉంది, వైఎంసీఏ పర్మిషన్ లేకుండా కడుతున్నారు అక్కడ మచిలీపట్నంలో. వైఎంసీఏ ఒక ఏ ఉద్దేశంతో స్థాపించారు? అక్కడ యంగ్ మెన్ క్రిస్టియన్ అసోసియేషను, దాంట్లో బైబిల్ క్లాసులు, ఆట స్థలాలు, క్రైస్తవులు ఇక్కడ రెస్ట్ తీసుకుంటారు. దానికి సంబంధించిన ఏజెంట్. దానికి ఆ బైలాకు విరుద్ధంగా మీరు వ్యాపారాలు చేసే అధికారం ఎవడిచ్చాడు? సిఎస్ఐ చర్చి వాళ్ళకి. బెంచ్ సర్కిల్ దగ్గర వీళ్ళు చర్చి స్థలాల్లో కబ్జాలు చేయటం, ఆస్తుల కోసం కొట్టు సావటం, వ్యాపారాలు చేస్తున్నారు. మిమ్మల్ని క్రైస్తవులు అని అంటారు? రోమన్ క్యాథలిక్ సంఘం ఉంది, మీకు రోమన్ క్యాథలిక్ సంఘంలో వివాహాలు చేసుకోరు. ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయి? ప్రతి గ్రామంలో 2 ఎకరాలు 3 ఎకరాలు ఆ గ్రామంలో పేద ప్రజలు ఇస్తారు చర్చికి. ఎక్కడ ఉంది? బైబిల్ ఎక్కడ ఉంది? చర్చికి పొలం ఇవ్వు, చర్చికి కానుకలు ఇవ్వండి, మా చెవుల్లో పాపాలు ఒప్పుకోండి, మేమేమో పరలోకంలో దేవుడు చెబుతాం. ఎక్కడ ఉన్నాయి? బైబిల్లో లేని పెడతారు. చర్చిలో ఒక కానుకలు ఉండినే పెట్టాలి. చందాలు పడుతున్నారు. సరే పడతారు, అర్హత ఉండాలి కదా. ప్రభుత్వం మీద ఎందుకు ఆధారపడుతున్నారు? క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ ఉంది, చర్చిల ఆస్తులు ఉన్నాయి, అన్నీ కలిపి తిరుపతిలో దేవాదాయ శాఖలాగా క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషను ద్వారా వచ్చిన ఫండ్ అంతా కూడా కలెక్ట్ చేసి చర్చిల నిర్మాణాలకి ఉపయోగించుకోవాలి. మీ డబ్బులు మీరు దాచిపెట్టుకుని దేవాదాయ శాఖ నుంచి వచ్చిన డబ్బులుతో మీరు పాస్టర్ల గౌరవేతనాలు తీసుకుంటారా? కాబట్టి మచిలీపట్నంలో వైఎంసీఏలో ఆ కొట్లు కడతాకి లేదు. యంగ్ మ్యాన్ క్రిస్టియన్ అసోసియేషను బైలాస్ ప్రకారంగా ఏ ఉద్దేశంతో స్థాపించారో ఆ ఉద్దేశ ప్రకారంగానే అక్కడ వైఎంసీఏనే ఉండాలి. అక్కడ కడతాకి లేదు, మేము దాన్ని అడ్డుకుంటాం. నేను ఒక క్యాస్ట్లెస్ ఇండియన్గా అడ్డుకుంటా, క్యాస్ట్లెస్ ఇండియన్ క్రిస్టియన్గా అడ్డుకుంటా. కలెక్టర్ గారికి మళ్ళీ సోమవారం నాడు మెమోరాండం ఇస్తా.
చర్చిల్ని మీరు వ్యాపారశాలను మారుతారా? ముస్లింల మీద నాకు అధికారం లేదు, హైందువుల మీద నాకు అధికారం లేదు, క్రైస్తవుల మీద నాకు అధికారం ఉంది. దేవుడు ఇచ్చాడు, బైబిల్ ఇచ్చింది, రాజ్యాంగం ఇచ్చింది. ఆ కల్వరి టెంపుల్ మినిస్టర్ సతీష్ కుమార్ గారు ఆ తిరుపతి దేవస్థానంలో అక్కడ ఏ విధంగా అయితే తాళ్ళు, కాశీ తాళ్ళు ఎట్లా అమ్ముతారో అట్లాగే కచ్చిప్పులు, నీళ్లు, కొబ్బరి నూనె ఇవి అమ్ముతామా? బైబిల్ ఏం చేస్తున్నారు? ఈ భారతదేశంలో క్రైస్తవులు, కార్పొరేట్ పాస్టర్లు, వాళ్ళ ఆస్తులు అవన్నీ కూడా క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్కి లెక్క చెప్పాలి. ఆ డబ్బంతా కూడా క్రైస్తవుల సంక్షేమానికి ఉపయోగించాలి. క్రైస్తవుల యొక్క ఆస్తులు, అప్పలాలన్నీ కూడా క్రైస్తవులకు పంచాలి. ఒక్కబోటి ఆస్తుల గురించి నాకు సంబంధం లేదు. ఈ హిందువుల ఆస్తుల గురించి నాకు సంబంధం లేదు. మిమ్మల్ని బట్టి దేవుని నామానికి అవమానం కలుగుతుంది. అబద్ధ క్రైస్తవ బోధకులు, నకిలీ క్రైస్తవుల వల్ల, మీ వల్ల. మచిలీపట్నం మొదలుకొని కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్లో వాక్యానుసారంగా సమాధానపరచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. హైందువులు మన బంధువులు కాదా? మనందరం హైందువులు కాదా? మనం విగ్రహారాధులు కాదా? యేసు ప్రభుని మనం వెతికి ఆయన నిజమైన దేవుడిని తెలుసుకుని మనం నమ్ముకున్నాం. వాక్యాన్ని మనం ఎక్కడ అనుసరిస్తున్నాం? మిమ్మల్ని బట్టి కదా దేవుని నామం అన్ని జనుల్లో అవమానం గురవుతుంది. కాబట్టి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానివ్వండి, జమిలీ ఎన్నికల్లో కానివ్వండి, చెప్పలేం. ఈవీఎంల ద్వారా జరుగుద్దో బ్యాలెట్ ద్వారా జరుగుద్దో తెలియదు. బ్యాలెట్ ద్వారా జరిగినా, ఈవీఎంల ద్వారా జరిగినా, కాంగ్రెస్ పార్టీ వచ్చినా బీజేపీ వచ్చినా మాకు వచ్చిన నష్టమే లేదు. ఒరిజినల్ క్రైస్తవులకు వచ్చిన నష్టమే లేదు, ఒరిజినల్ ముస్లింలకు వచ్చిన నష్టం లేదు, ఒరిజినల్ హైందువులకు వచ్చిన నష్టమే లేదు. మాకు బీజేపీ అయినా ఒకటే, కాంగ్రెస్ అయినా ఒకటే, టీడీపీ అయినా, జనసేన అయినా ఏదైనా ఒకటే. మీరు భారత రాజ్యాంగబద్ధంగా పరిపాలించండి. బైబిల్ ప్రకారంగా, ఖురాన్ ప్రకారంగా, భగవద్గీత ప్రకారంగా మీ పరిధిలో మీరు ఉండండి అని చెప్పి ఒక రాజకీయ విశ్లేషకుడుగా, ఈ క్యాష్లెస్ ఇండియన్గా, ఒక భారతీయుడిగా నేను ఈరోజు పిలుపునిస్తున్నా. మాకు మోడీ గారు ఏమి శత్రువు కాదు, రాహుల్ గాంధీ గారు ఏమి శత్రువు కాదు. మీరు ఎవరైనా సరే, జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, మీరు అందరూ కూడా కులోన్మాదులు, మతోన్మాదులు, ఆర్థిక ఉగ్రవాదులు, ఈ దేశ ద్రోహులు, ఈ దేశంలో ఉన్న ఈ భారతీయులు మామూలుని బానిసలకు చూస్తున్నటువంటి నల్ల దొరలు మీరు. బ్రిటిష్ వాళ్ళు కంటే ఘోరమైనటువంటి దుర్మార్గులు మీరు. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఒకటే, సనాతన బోర్డు ఏర్పాటు చేయాలి. క్రైస్తవులకి మీకు బాధ్యత ఉంది, ముస్లింలకు బాధ్యత ఉంది. మీకు న్యాయం లేదా? మీ ఆస్తులు మీరు భద్రంగా కాపాడుకుంటారు. హైందువుల ఆస్తులు కావాలా మీకు? హైందువులకు గుళ్ళకి వచ్చే ఆదాయంతో మీరు పాస్టర్ల గౌరవేతనం తీసుకుంటారా? ముల్లాల గౌరవేతనం తీసుకుంటారా? ఎవడిచ్చాడు మీకు వాళ్ళ డబ్బు మీద అధికారం? వాళ్ళ సంస్కృతులు, వాళ్ళ సాంప్రదాయాలు, వాళ్ళ పండగలు ఎందుకు చేస్తున్నావు నువ్వు పండగ? నకిలీ ముస్లిము, నకిలీ క్రైస్తవులు ఎందుకు చేస్తున్నావు నువ్వు? బైబిల్ ఉందా? ఖురాన్లో ఉందా? ఎందుకు పండుగ చేస్తున్నారు? కాబట్టి కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా ఒక భారతీయుడిగా నేను పిలుపునిచ్చేది ఏంటంటే, రాబోయే రోజుల్లో యువత మేల్కొనడానికి అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు వృద్ధుల కంటే భయంకరంగా తయారైపోయారు. వృద్ధులన్నా దేశానికి ఏమైనా ఉపయోగం ఉన్నారు. వాళ్ళ అనుభవాలు దేశానికి ఉపయోగపడతాయి. మీ యువత మొత్తం పాడైపోయారు. ఈ కాంగ్రెస్, బీజేపీ, ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా యువతకి గంజా అలవాటు చేశారు, డ్రగ్స్ అలవాటు చేశారు, ఫోన్ అలవాటు చేశారు, ఫోర్న్ సెక్స్ వీడియోలు అలవాటు చేశారు, కల్తీ సరుకులు అమ్ముతున్నారు, కల్తీ మందులు అమ్ముతున్నారు, దేశం మొత్తం నాశనం చేస్తున్నారు. కాబట్టి
భారతదేశంలో ఉన్నటువంటి 50 మంది భారతీయులారా, క్రైస్తవులారా, ముస్లింలారా, హైందవుల సోదరులారా, మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ మతాల్లో మీరు ఉండండి. ఆ క్రైస్తవులు మీరు హిందూ దేవీ దేవతలు అనాల్సినంత అవసరం లేదు. వాళ్ళు ఒకవేళ యేసుక్రీస్తు గురించి అసభ్యకరం మాట్లాడినా కానీ తిరిగి వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పని లేదు. యేసు ప్రభు దేవుడు కాదు, విదేశీ దేవుడు. రామాసాయుడు పుట్టాడు, 3 మేకులు పీక్కులు ఉండి దేవుడు ఎట్టాడు అన్నంత మాత్రాన కాకపోతాడా? నీకు తెలియదా? ఈ భూమి ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త ప్రభువైన యేసుక్రీస్తు తెలుసు. నువ్వు చెప్పాలి వాళ్ళకే. నువ్వు చెప్పినా నమ్మరు, చెప్పపోయినా నమ్మరు. వాళ్ళకి ముక్కోడి దేవుళ్ళు, ముక్కోడి దేవతలు కావాలి. నువ్వు పరలోకం రమ్మన్నా రారాళ్ళు. దేవుని ఏర్పాట్లు ఉన్నవాళ్ళు వస్తారు తప్ప నువ్వు చెప్పినంత మాత్రం రారు. పట్టుమని 100 మంది ఉంటారు, నువ్వు డోర్ కెమెరా పెడతావు, ఫారెన్ డబ్బులు రాస్తావు. నేను ఇక్కడ దేవుని గురించి చెప్తున్నాను, డబ్బులు పంపించమంటున్నావు. దాన్ని ఏమంటారు? మత మార్పిడి అంటారా? అనరా? నువ్వు డబ్బులు తెచ్చుకున్నావు, నేనేమంటారు నిన్ను? మత మార్పిడి అనరా? నువ్వు దేవుని గురించి ఉచితంగా స్వార్ చేయాలి. ఫారెన్ డబ్బు తెచ్చుకొని ఎవడు చేయమన్నాడు నిన్ను? దేవుడి పేరు చెప్పుకుని వ్యాపారం చేయమన్నాడు నిన్ను? ఎఫ్సిఆర్ ఫండ్ తెచ్చుకుంటానంటావు, చర్చి కడతానంటావు. ఎవడు చేయమన్నాడు నిన్ను? బైబిల్ ఎక్కడుంది? మత మార్పులు ఎవడు చేసినా తప్పే. అది హిందువులు చేసినా, ముస్లిం చేసినా, ఎవడు చేసినా తప్పే. ఉచితంగానే స్వార్థ ప్రకటించాలి. ఇప్పుడు 12 రాష్ట్రాల్లో మత నిషేధ చట్టం అమల్లోకి వచ్చింది. ఎందుకు వచ్చింది? బైబిల్ ఏం చెబుతుంది, నువ్వేం చెబుతున్నావు? ఉచితంగా స్వార్థ ప్రకటించాలి. నీకు కానుకలు, దశంభాగాలు ఆ ఆజ్ఞ బైబిల్ ఉందా? ఇస్తే తీసుకోవాలి, లేదా మానేయాలి. పబ్లిక్లో చెబుతున్నావు నువ్వు. ప్రతి చర్చిలో కానుకలు ఉండినే పెట్టాలి. దేవుడు క్రియ చేసినోడు వేస్తాడు. అక్కడ యెరూషలేము దేవాలయంలో కూడా ఉండినే ఉంది, కానీ ఇట్లా అడగల. 69 వాళ్ళు అడుగుతారు, వాళ్ళ వల్ల సమస్య లేదు. ఇప్పుడు కల్వరి టెంపుల్ మినిస్ట్రీ సతీష్ కుమార్ గారి చర్చి పెద్ద వివాదాస్పదం అయిపోయింది. వీళ్ళు హైందవుల్లో ఉన్నారు కొంతమంది మతోన్మాదులు, సైకోలు, పిచ్చి పట్టేసి లేచిన కానీ యేసు ప్రభువునే. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ హిందూ దేవీ దేవతలను విమర్శిస్తే మీరు యేసు ప్రభుని కాదు విమర్శించేది. ఎవడైతే మాట్లాడో ఆడిని విమర్శించు. ఎవడన్నాడు రాముడు దేవుడు కాదు, కృష్ణుడు దేవుడు కాదు అన్నాడు, ఆడిని విమర్శించు. వాడి మీద నువ్వు చట్ట ప్రకారం చర్య తీసుకో. పిచ్చిగా పెడతారు. యేసు ప్రభు రోమ సైనికుడు పుట్టాడు, విదేశీ దేవుడు, 3 మేకులు పీక్కులేడు, దేవుడు ఎట్టాడు అంటారు. కొవ్వు పట్టిందా? పిచ్చి పట్టిందా? దేవుడు కనికరం గలవాడు, అందరికీ దేవుడే, క్షమించి వదిలేస్తున్నాడు. మీకు ఎట్టగా నరకానికి పోతారని. ఒక క్రైస్తవులోనే నకిలీ వాళ్ళు ఉంటారు, నకిలీ వాళ్ళ మీద నువ్వు వేసుకో. ముస్లింలో నకిలీ వాళ్ళు ఉంటారు, హైందువులో నకిలీ ఉంటారు, నకిలీ వాళ్ళ మీద నువ్వు వేసుకో. అంటే క్రైస్తవులు అందరూ అంటావా, హిందువులందరూ అంటావా, ముస్లింలు అందరూ అంటావా? కాబట్టి ఈ నకిలీ వ్యవస్థ మీద ఓ ప్రత్యేకమైన చట్టాలు రాబోతున్నాయి. త్వరలో వస్తాయి. నువ్వు బైబిల్ వాక్య ప్రకారం నువ్వు బోధించాల్సిందే. లేదంటే రేపు రాబోయే రోజులు నీ బైబిల్ లాక్కొనే నీ చర్చిలోనే బైబిల్ సారాంశం తెలిసినట్టు పెట్టిస్తాం. నువ్వు పెట్టించపోయినా రేపు రాబోయే రోజుల్లో మోడీ గారిని పెట్టించేస్తాడు. అదే జరుగుద్ది. ఈవీఎంలు కాకుండా, బ్యాలెట్ కాకుండా మళ్ళీ ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరిగితే మోడీ గారే. ఆయన నిర్ణయిస్తాడు. చంద్రబాబు నాయుడు గారా, పవన్ కళ్యాణ్ గారా, జగన్మోహన్ రెడ్డి గారు అనేది. కులం కావాలి, మతం కావాలి. కులం పేరు మీద, మతం పేరు మీద రాజకీయాలు చేస్తే దేశాన్ని నాశనం చేస్తున్నారు. కాబట్టి సనాతన బోర్డు ఏర్పాటు చేయాలి. నేనైతే తెలుగుదేశం చేయను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయను, కాంగ్రెస్ పార్టీ చేయను, బీజేపీ చేయను, ప్రజాశాంతి పార్టీ, ఇండియా ప్రజాబంధు పార్టీ, జనసేన పార్టీ చేస్తా. మీరు అనొచ్చు, నేను అన్ని విషయాలు ఏకీభవించను పవన్ కళ్యాణ్ గారితో, జనసేన పార్టీతో అన్ని విషయాలు ఏకీభవించను. నేను పండగలు చేయను. ఆ పార్టీకి ఎందుకు మద్దతు ఇస్తున్నామంటే హిందువులకి ప్రతినిధిగా
హిందువుల హక్కులు కాపాడటం కోసం, వాళ్ళ యొక్క గుళ్ళు, వాళ్ళ ఆస్తులు కాపాడటం కోసం హిందువులకు ప్రతినిధిగా దమ్ముగా, ధైర్యంగా, రియల్ హీరోగా మాట్లాడినాడు ఈ భారతదేశ చరిత్రలో ఎవడన్నా ఉన్నాడా? అంత రిసీవ్ తీసుకుని ఎన్నో మాటలు మాట్లాడు పడినా కానీ న్యాయం ఉంది. చూడండి, ఏదో ఒక ఏజెన్సీ ఏరియాలో ఆదివాసులు, వాళ్ళకి ప్రాణానికి భద్రత లేదు, వాళ్ళ ఆస్తికి భద్రత లేదు, వాళ్ళ సమస్యలు చట్టసభలో చెప్పుకుంటాక లేదు. ఆదివాసులు ఎంతమంది ఉంటారు? 40 మంది 50 మంది ఉంటారు. 40 మంది 50 మంది ఉన్నా సరే పంచాయతీలుగా ఏర్పాటు చేయాలి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. పంచాయతీకి ఏర్పాటు చేస్తే వాళ్ళు చట్టసభలో అడుగు పెడతారు. జడ్పీటీసీలుగా వాళ్ళు సమస్యలు తీసుకొస్తారు. అవి ఎమ్మెల్యే దృష్టికి వస్తాయి, ఎమ్మెల్యే నుంచి ఎంపీ దృష్టికి వస్తుంది, ప్రజా సమస్యలు పరిష్కారాలు అవుతాయి. పవన్ కళ్యాణ్ గారు మీరే మమ్మల్ని కాపాడాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి మొత్తుకున్నారు, కానీ చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు మొత్తుకున్నారా? ఎవడన్నా మీ రాజకీయ నాయకుల్లో ఎవరన్నా సొంత డబ్బులు ఖర్చు పెట్టారా మీ చరిత్రలో? నేను మొన్న ఒక వీడియో అన్నా, పవన్ కళ్యాణ్ గారు పిల్లల చదువులకి, ఆరోగ్యానికి, ప్రకృతి వైపర్యాలు జరిగినప్పుడు ఈ లిస్ట్ చదివారు. మీకు ఎవరికైనా ఉందా చరిత్ర? చెప్పు, నేను పలానా వాళ్ళకి సాయం చేశాను చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి, చంద్రబాబు నాయుడు గారు మీకు ఉందా? ఈ మత విషయంలో కానీ, ఈ రాజకీయాల విషయంలో కానీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆ యొక్క విధానాలు ప్రజలకి నచ్చుతున్నాయి. జనసేన పార్టీ ఫస్ట్ సిపిఎం, సిపిఐ, బిఎస్పితో పొత్తు పెట్టుకున్నారు. అప్పుడు సిండికేటే మోసం చేశారుగా, యథార్థవంతులు రాజకీయాల్లో రానివారుగా. తర్వాత మీకు తగ్గట్టుగానే మీలో విలీనం అయిపోయి ఆయన కూడా రాజకీయాల్లో ఉండాలిగా. మరి అవన్నీ పనికి మళ్ళీ చెత్త అంతా తీసుకొచ్చి జనాలతో నింపుతారు. జనాలు ఏమి పిచ్చోళ్ళు ఏం కాదు, జనాలు అంతా గమనిస్తూ ఉంటారు. జనాలకు కావాల్సింది అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి, విద్య కావాలి, వైద్యం కావాలి, ఉద్యోగాలు కావాలి. ఏమి లేవు కదా, మొత్తం ప్రైవేటీకరణ అయింది కదా. ఎవరినొద్దరెత్తాకి జనాభా లెక్క, ఎవరినొద్దరెత్తాకి వర్గీకరణ, ఎవరినొద్దరెత్తాకి రిజర్వేషన్లో ఎక్కడ ఉన్నాయని రిజర్వేషన్లో పిచ్చిపెట్టు. కాకపోతే మీకు పెద్ద పెద్ద మేధావులు, ప్రొఫెసర్లు, అంబేద్కరిస్టులు జనాలను మోసం చేయటే కాకపోతే. కాబట్టి ఈవీఎంల ద్వారా అయితే మేమేం చెప్పలేం, కానీ బ్యాలెట్ ద్వారా అయితే మీకు డిపాజిట్ లేకుండా ఓడిస్తే ఇండిపెండెంట్ అభ్యర్థులు, జనసేన పార్టీ, ఇండియా ప్రజాబంధు పార్టీ, ప్రజాశాంతి పార్టీ, కొన్ని ఉద్యమ పార్టీలు మీరు కూడా దయచేసి ఈ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, కాంగ్రెస్ వీళ్ళకి మద్దతు ఇవ్వబాండి. కాంగ్రెస్ ఎక్కడి నుంచి వస్తుంది? హైందువులు పట్టించుకోరు, క్రైస్తవులు పట్టించుకోరు, ముస్లింలు పట్టించుకోరు. మీ గోల మీకు ఏది పట్టుకుంటే కదే కాంగ్రెస్. క్రిస్టియన్ మైనార్టీ, ముస్లిం మైనార్టీ, హైందువుల గురించి పట్టించుకోరా కాంగ్రెస్ పార్టీ? మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీకు రావాలనుకుంటే హిందూ సనాతన బోర్డు గురించి మీరు కూడా మీ ఎజెండాలో పెట్టండి, మాట్లాడండి. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, మాట్లాడండి. హైందువుల కోసం ఒక సనాతన బోర్డు ఏర్పాటు చేయండి అని చెప్పి ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడండి. ఆయన ఇచ్చిన ఆయనకి వేస్తారు ఓట్లు, మీకు వెయ్యరా? ఈవీఎంల దొంగ అని పేరు ఉంది ఆయనకి, మోడీ గారికి. ఎన్నో స్కీములు ఎన్నో లేని ఏముంది? హైందువుల గురించి, సనాతన బోర్డు గురించి ఎందుకు అడగట్లా కాంగ్రెస్ పార్టీ? టీడీపీ ఎందుకు అడగట్లేదు? వైసీపీ ఎందుకు అడగట్లా? కాబట్టి మిత్రులారా, నేను ఈరోజు ఈ యొక్క వీడియో చేసి వాట్సాప్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో పెడుతున్నాను, వినండి. ఎందుకంటే నేను పెట్టేదానికి నాకు ఎవడో ఒక లైక్ పెట్టడో, కామెంట్ పెట్టడో, అభిప్రాయం కూడా తెలియపరచడం. ఎందుకంటే ఇష్టం ఉండదు మీకు ఎవరికి ఇష్టం ఉండదు. మీకు జగన్ కావాలి,
చంద్రబాబు కావాలి, పవన్ కళ్యాణ్ కావాలి, వీళ్ళు కావాలి, మీకు పదవులు కావాలి, మీకు ఉద్యోగాలు కావాలి, వ్యాపారం కావాలి. ఎవడు ఏమైపోయిన పర్లా, అటు దేవుడు అంటే భయం లేదు. మీ ఇష్టం వచ్చిన బతుకుతాకి సిద్ధపడిపోయారు. కాబట్టి మేము తక్కువే ఉన్నాం, మేము జనాభా తక్కువే. సత్య సంబంధులవి, వాక్యానుసారులవి, ఆత్మానుసారులవి, క్రైస్తవులవి, క్యాష్లెస్ ఇండియన్ క్రిస్టియన్ క్రైస్తవులు చాలా తక్కువే ఉన్నాం. 2% ఉంటామేమో, లేదు 1% ఉంటాం. మేము చాలు. ఈ దేశాన్ని మేమే పరిపాలిస్తాం, చూస్తాం రాబోయే రోజుల్లో. ఒరిజినల్ హిందువులు పరిపాలిస్తారు, ఒరిజినల్ క్రైస్తవులు పరిపాలిస్తారు, ఒరిజినల్ ముస్లింలు పరిపాలిస్తారు. నకిలీ వాళ్ళు ఎవరు కూడా మీకు అవకాశాలు ఉండవు. చూస్తూ ఉండండి. యువత, చదువుకున్న వాళ్ళు, మేధావులు, దేవుడు అంటే భయభక్తులు కలవాడు. నాస్తికులు మీరు ఎవడో మాకు రాజకీయాలు అవసరం లేదండి. మీరు దేవుళ్ళు అనేవాడు బుద్ధిహీనుడు మాకు చెబుతావేంటి? దేవుళ్ళు అని చెప్పాడు మాకు చెబుతావేంటి? నువ్వు మీ మేధాశక్తి అంతా మామి చూపుతారా? అంబేద్కరిస్టులు, మేధావులు, పెద్ద పెద్ద ప్రొఫెసర్లు మీరు మా హైందువుల్ని విమర్శిస్తారు, మా క్రైస్తవుల్ని విమర్శిస్తారు. నాస్తికుడు అనేవంటి రాజకీయాల్లో మేము రాను, గుర్తుపెట్టుకోండి. హైందువులు గౌరవించండి, ముస్లింలు గౌరవించండి, అన్ని మతాలను గౌరవించండి, అన్ని కులాలను గౌరవించండి. కుల వ్యవస్థ అట్టాకు ఉంటుంది, మత వ్యవస్థ అంటే ఎవడి వల్ల కాదా తీయటం. కుల నిర్మూలన జరగదు, ఈ మతోన్మతం తగ్గదు, ఇది కొనసాగుద్ది. కానీ ఎవడ మార్గంలో ఆడు ఉంటాడు, ఎవడ మతాన్ని వాళ్ళు గౌరవించుకోండి. మీరు దేవుడు లేడని చెప్పి అన్ని మతాలని విమర్శిస్తూ మతాల్లో గొడవలు పెడుతున్నారు రాజకీయ నాయకులు. మీరు దేవుడిని నమ్మరు, రాజకీయ నాయకులు ఎవడో నమ్మరు, మేధావులు మీరు ఎవరు నమ్మరు. మీరు పెద్ద పెద్ద మేధావులు కదా. మా క్రైస్తవులు కానీ, మా ముస్లింలు కానీ, మా హైందువులు కానీ మీరు విమర్శిస్తే మాత్రం రాబోయే రోజుల్లో మేము చట్ట ప్రకారంగా మిమ్మల్ని ఎదుర్కొంటాం. కాబట్టి నేను చెప్పదలుచుకుందంటే సనాతన బోర్డు ఏర్పాటు చేయాలి. సనాతన బోర్డు ఏర్పాటు చేస్తే పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలో, రాష్ట్రంలో ఒత్తిడి తీసుకొచ్చి సనాతన బోర్డు ఏర్పాటు చేయించండి. జనసేన పార్టీకి మద్దతు ఇస్తాం. ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో 40 మంది ఉన్నాయి, 50 మంది ఉన్నాయి, పంచాయతీలుగా ప్రకటించి వాళ్ళని కాపాడండి, మీకు మద్దతు ఇస్తాం. కాబట్టి ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, క్రైస్తవులు, ముస్లింలు, హైందువులు మీ అందరికీ చెప్పేది ఏంటంటే, మీరు మీ మత గ్రంథాలని అనుసరించాల్సిందే తప్ప ఇష్టం వచ్చినట్టు రాజకీయ నాయకుల కోసం పిచ్చిగా నువ్వు నువ్వెందుకు సంక్రాంతి శుభాకాంక్షలు ఎందుకు చెబుతున్నావు? నువ్వు ఖురాన్లో ఉందా? క్రైస్తవుడు నువ్వేం చెబుతున్నావు? నువ్వు బైబిల్లో ఉందా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని దేవుడు అంటే భయభక్తులు కలిగి రాజ్యాంగబద్ధంగా మనుషులాగా బతకండి. ఇట్లు పెయ్యల జాన్సన్ మధు, సామాజిక ఉద్యమకారుడు, సంఘ సంస్కర్త, రాజకీయ విశ్లేషకుడు, మచిలీపట్నం సంక్షేమ సంఘం అధ్యక్షుడు, సువార్థికుడు. ఇది మీ మేలు కొరకు ఇస్తున్నటువంటి సంస్కరణ సందేశం, శాంతి సందేశం. వర్ధిల్లాలి మనుషుల ఐక్యత, వర్ధిల్లాలి భారతీయుల ఐక్యత, వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, వర్ధిల్లాలి క్రిస్టియన్ ముస్లిం హైందువుల ఐక్యత, వర్ధిల్లాలి మనుషుల ఐక్యత. దేవునికే మహిమ.